ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన 'మీనా' 4వ భాగం. అమ్మ వెళ్ళిపోయినట్లు పాదాల సవ్వడి వినిపించింది. పావుగంట గడిచింది. మళ్ళీ అమ్మ తప్పక ఇక్కడికి వస్తుందనే ఆశతో, నమ్మకంతో నేను వెళ్ళి తలుపులు తెరిచి వచ్చి మంచం మీద కూర్చున్నాను. కానీ ఎంతసేపు చూసినా అమ్మ రానేలేదు. కింద కారు బయటికి తీసిన చప్పుడు వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి గోళ్లు కొరుకుతూ క్రిందకు చూస్తూ నిలబడ్డాను. కారులో డ్రైవర్ తాయారమ్మ సామాన్లు సర్దుతున్నారు. నాన్నగారు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. అమ్మ లేత నీలం రంగు జరీ అంచు చీరతో, దాని మ్యాచ్ అయ్యే జాకెట్తో, ఆవిడకి ఎంతో అందంగా కనిపించే సిగతో, చంకన బ్యాగ్ తగిలించుకొని, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని బయటికి వచ్చింది. ఆ సమయంలో అమ్మను చూసిన వాళ్ళెవరూ నా అంతటి కూతురుందని రుజువు చూపించినా సరే నమ్మరు. అమ్మ మనుషులందరినీ గుప్పెట్లో పెట్టుకున్నట్లే వయస్సును కూడా పెట్టుకుందేమో అనిపించింది. ఎంత బిగపట్టుకుందామనుకున్నా సాధ్యం కాని నిట్టూర్పు ఒకటి నా గుండెల్ని చీల్చుకుంటూ బయటికి వచ్చింది. అమ్మ అక్కడ హాయిగా స్నేహితులతో సుందర దృశ్యాలు చూస్తూ షికార్లు తిరుగుతూ గడుపుతుంది. ఇక్కడ నేను రాక్షసుని లాంటి సారథితో అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని అహర్నిశలు యాతన పడుతూ క్షణమొక యుగంగా గడుపుతూ ఉండాలి కాబోలు. క్రిందకి చూస్తున్నాను. అమ్మ హఠాత్తుగా తలెత్తింది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి నవ్వింది. చెయ్యెత్తి వీడ్కోలిస్తున్నట్లు గాలిలో అటూ ఇటూ ఊపింది. నేను చటుక్కున యువతలకు వచ్చేశాను. కారు కదిలిన చప్పుడు వినిపించింది. కదిలిన ఆ కారు గుండెల మీద నుంచే దూసుకుపోయినట్లు అనిపించింది. కిటికీ రెక్కకి తల ఆనించి పెదవి గట్టిగా బిగబట్టి నిలబడిపోయిన నాలో రోషం, దుఃఖం రెండూ పోటీపడి ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి. చివరికి దుఃఖాన్ని రోషం జయించింది. ఏం చేయాలో తోచని దానిలా మంచం మీద కూర్చున్నాను. మంచం మీద ఉన్న దిండు తీసుకొని అందులో ముఖం దాచుకున్నాను. అంతలోనే మెరుపులా గుర్తుకు వచ్చింది. ఆ దిండు కవరు కూడా అమ్మ కొన్నది. అది తీసుకురాగానే ఆ రంగు నాకు నచ్చలేదని చెబితే సుతారంగా నవ్వి, నీ మొహం, నీకు రంగుల సెలక్షన్ కూడా తెలుసు అంటూ అదే తొడిగింది. దిండుని కంపరంగా చూసిన నేను 2 చేతులతో ఎత్తి సాధ్యమైనంత దూరంగా విసిరేశాను. నా కసి అంతా ఎలాగో అలా తీర్చుకోకపోతే నాకు ఊపిరాడనట్టుగా ఉంది. కానీ దగ్గర ఉన్న టీపాయిని బలంగా తన్నేశాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. అవును, నువ్వు నాకు అమ్మవు కానే కాదు. నా పాలిటి దెయ్యం, భూతం అయినా రాక్షసి లాంటి ఓ కృష్ణవేణమ్మ. అక్షరాల నీ స్వభావం అంతా నాలోనూ ఉంది. నీకెంత పట్టుదల ఉందో అంతకు 1000 రెట్లు మొండితనం నాకు ఉంది. నన్ను సారథిని ఆకర్షించుకోమని కదూ వదిలేసి వెళ్ళావు. నేను చస్తే ఆ పని చెయ్యను. క్రింద పడ్డ పాదరసంలా అతని చేతికి దొరకను. నువ్వు నీ వెంట నన్ను తీసుకువెళ్ళనంత మాత్రాన అతని నుంచి తప్పించుకునే ఉపాయం నాకు తెలియదనుకోకు. నేను నివురుగప్పిన నిప్పుని, లాయర్ హనుమంతరావు గారి అమ్మాయిని అని నా ముందు లేని అమ్మతో శపథం చేస్తూ గట్టిగా ప్రతినబూనాను. చాలాసేపు అయిన తర్వాత గది గుమ్మం ముందు అలికిడయింది. నేను తలెత్తి చూసే లోపలే హఠాత్తుగా నాన్నగారి కంఠస్వరం వినిపించింది. అమ్మా, మీనా, ఎంతో ఆత్మీయంగా, ఎంతో ఆర్ద్రతతో పిలిచారాయన. ఉలిక్కిపడిన నేను చప్పున పవిట కొంగు తీసి ఎర్రబడి కొద్దిగా వాచి ఉన్న కళ్ళని గట్టిగా తుడుచుకొని లేచి నిల్చున్నాను. నాన్నగారు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు. క్షణం సేపు మా ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. పితృవాత్సల్యం నిండిన ఆ ముఖంలో జాలి, బాధ, కరుణ ఇవి కూడా కూడగట్టుకొని ఉండడం గమనించకపోలేదు నేను. నా కళ్ళలో నీళ్లు కనిపిస్తే ఆయన గుండెలు బరువైపోతాయి. ఇది తెలుసుకున్న నేను చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించి విఫలమయ్యాను. నా పెదవులు నవ్వబోయి చేతగాక ఊరుకున్నాయి. ఎంత ఆపుకుందామనుకున్నా ఆగక కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తల ఉంచుకున్నాను. ఆయన దీర్ఘంగా దేన్ని గురించి ఆలోచిస్తున్నట్టు కొద్దిసేపు అలాగే నిలబడిపోయారు. తర్వాత మెల్లగా అన్నారు, నేను పని మీద అలా బజారులోకి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో? మీరు రమ్మంటే వస్తాను. రా, త్వరగా 5 నిమిషాల్లో తయారు కావాలి. చప్పున బట్టలు మార్చుకొని ముఖం కడుక్కో, మరి 2 నిమిషాల్లో జడ వేసుకోవటం అయిపోవాలి. చేతివాచి చూసుకుంటూ అన్నారాయన. తల, బట్టలు బాగానే ఉన్నాయి. ముఖం కడుక్కోవటానికి 3 నిమిషములు చాలు. ఇప్పుడే వస్తానని లేచి లోపలకు పరిగెత్తాను. నేను కావాలనే తల దువ్వుకోలేదు, చీర మార్చుకోలేదు. మా అమ్మే గనక ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే పాతబడిన నా సాదా వాయిల్ చీరతో, రేగిన జుట్టుతో, ముఖానికి కనీసం పౌడర్ అయినా లేకుండా బజారు బయలుదేరిన నన్ను చూసి మూర్ఛయినా పోయి ఉండేది. లేకపోతే నా కాళ్ళు 2 విరక్కొట్టి నన్ను ఓ మూలనైనా పారేసి ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా బజార్లకు వెళ్ళేటప్పుడు 10 మంది కళ్ళు మన మీద పడే సమయాల్లో
ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీట్‌గా, అందంగా, అద్భుతంగా ఉండి తీరాలి అంటుంది అమ్మ. నువ్వు హుషారుగా ఉండు. నీతో పాటు 10 మంది కలిసి ఆ హుషారు పంచుకోవాలని చూస్తారు. నువ్వు ఉసూరుమంటూ ఉన్నావంటే నీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు అనే వాక్యాన్ని అక్షరాలా జీర్ణించుకున్న అమ్మ క్లబ్‌కి వచ్చే ఆడవాళ్ళందరినీ ఉత్సాహంగా ఉండమని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ఉండేది. దుస్తులు ధరించే తీరులో, వేషభాషల్లో వాళ్ళు కనపరిచే నిర్లక్ష్యానికి మహా విసుక్కునేది. ఎదుటివారి దగ్గర ఏమాత్రం చనువున్నా ముఖం వాచేటట్లు చివాట్లు వేస్తూ ఉండేది. కాస్త సమయం దొరికినా వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ వారి అభిప్రాయాలను సంస్కరించాలని తాపత్రయపడేది. నాకేమో ఇంట అయినా బయట అయినా ఎల్లవేళలా ఒకే రీతిగా ఉండాలనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు అప్సరసలా తయారై ఇంట్లో ఉన్నప్పుడు హిడింబుల్లా ఉండే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. అద్దం ముందు గంటలు గంటలు టాయిలెట్ అయ్యి తీరా బయటకు వచ్చిన తర్వాత కాస్త అజాగ్రత్తగా ప్రవర్తించినా ఆ అలంకరణ ఎక్కడ చెడిపోతుందోనన్న భయంతో ప్రాణాలు బిగబట్టుకొని కొయ్యబొమ్మలా కూర్చోవటం, కృత్రిమంగా నవ్వుతూ కులాసాగా ఉన్నట్టు నటించటం, ఇవి కూడా నేను చాలామందిని చూశాను. అలాంటి ఆడవాళ్లను చూసినప్పుడల్లా నాకు జాలితో అయ్యో అనిపించేది. పాపం ఫ్యాషన్ పేరుతో ఎన్నో అవస్థలు పడతారు కదా వీళ్ళు. కానీ ఈ ఫ్యాషన్స్ అనేవి ఉన్నాయే, అవి మహా చెడ్డవి. దూరం నుంచి మనల్ని మురిపించి అయస్కాంతాల్లో ఆకర్షించి దగ్గరకు రాగానే మన జుట్టు చేత్తో పట్టుకొని మనల్ని బానిసలను చేసుకుంటాయి. అలంకరణ అనేది మన సరదా కోసం మనం సృష్టించుకున్నదే తప్ప వాటి విలాసం కోసం మనం పుట్టలేదన్న సంగతి అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాలి. నువ్వెలాంటి అలంకరణైనా చేసుకో. నీ కాళ్ళు చేతులు నిరాటంకంగా కదులుతుండాలి. నీ ముఖంలో చిరునవ్వు సహజంగా ఉండాలి. నువ్వు కూర్చోవడంలో, నిలబడటంలో, మాట్లాడటంలో నిజమైన ఆనందం కనిపించాలి. నా మొహంలో నవ్వు ఎలా ఉందో, అసలు ఉందో లేదో చూసుకోవటానికి అద్దం ముందుకు వెళ్ళి నా ప్రతిబింబం చూసుకున్నాను. కళ్ళు ఎర్రబడి రెప్పలు కొద్దిగా వాచి ఉన్నాయి. ఇంత క్రితం చాలాసేపు పదే పదే చీదటం వల్ల ముక్కు కొన అదో రకమైన ఎరుపుతో మెరుస్తుంది. చెవులకి మెడకు ఎలాంటి నగ లేకపోవటం వల్ల ముఖం అంతా బోసిగా ఏదో పెట్టి తీసేసినట్టుగా ఉంది. అద్దంలోంచి తదేకంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న నా ప్రతిబింబానికి నేను చూపుడు వేలుకేసి చూపించి బెదిరిస్తూ పెదవులు బిగబట్టి మనసులో ఇలా అనుకున్నాను. చూడమ్మాయి, ఈరోజు ఈ క్షణం నుంచి అంతా నా ఇష్టం. నేనెవరి మాట వినను. నా బుద్ధికి తోచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. నాకేది మంచి అనుకుంటే అది చేస్తాను. అమ్మ తిరిగి రాగానే నాలో కలిగిన ఈ మార్పు చూసి గంగ వెర్రెలెత్తిపోవాలి. ఆవిడ నాకు ఎన్నోసార్లు వెర్రెత్తించింది. ఇక నుంచి ఆవిడకి నేను వెర్రెక్కిస్తాను. మీనా బయట నుంచి నాన్నగారి కంఠం వినిపించింది. వస్తున్నా చప్పున బయటకు పరిగెత్తాను. వరండాలో నిలబడి క్రిందికి రోడ్డు వైపున చూస్తున్న నాన్నగారు నా నా చెప్పుల చప్పుడు వినగానే వెనక్కి తిరిగి చూసి ఆశాభంగం చెందిన మనిషిలా, ఇదేమిటి, మళ్ళీ మనసు మార్చుకున్నావా, రావా నాతో అన్నారు. వస్తున్నాను పదండి వెళ్దాం అన్నాను. వస్తున్నావా, బట్టలు మార్చుకోవా, కాస్త విస్మయంగా అడిగారు. ఈ చీర బాగానే ఉంది. నా కళ్ళల్లో పెంకితనం ఆయన సరిగ్గానే గ్రహించినట్టున్నారు. చిరునవ్వుతో సరే నీ ఇష్టం పద, మన సంతృప్తే మనకు భాగ్యం అన్నారు పెద్దలు. ఇద్దరం క్రిందకి దిగి వచ్చాం. హాలు దాటి బయట వరండాలో అడుగు పెడుతుండగా వెనక నుంచి తాయారమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మాయి గారు ఎక్కడికి వెడుతున్నారు? నేను వెనక్కి తిరిగాను. సూటిగా ఆవిడ ముఖంలోకి చూశాను. దర్పంగా అన్నాను. చూడండి తాయారమ్మ గారు, మొదటిసారిగా ఆఖరిసారిగా కూడా మీకు ఇదే చెప్పటం. మేము ఎక్కడికైనా వెడుతుంటే అలా వెన్నంటి వచ్చి ఎక్కడికి వెడుతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం పని మీద వెడుతున్నారు అంటూ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడూ వేయవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు తిరిగి వచ్చినా మీకు అనవసరం. మీ పని మీరు చూసుకోండి. తాయారమ్మ మొదట తెల్లబోయినట్టు చూసింది. ఆ వెంటనే ముఖం మార్చేసుకుంటూ అంది. బాగుందమ్మా మీరనేది. ఒక్క చిన్న మాటకి ఇన్ని పెడార్థాలు తీస్తారని తెలిస్తే అడిగేదాన్ని కాదు. మీరెక్కడికి వెడితే నాకెందుకు, ఎప్పుడు వస్తే నాకెందుకు, ముందుగా వంట చేసి కూర్చుంటే చల్లారిపోతుందేమోనని అడిగాను అంది. మీ వంట చల్లారక ముందే తినాలనిపిస్తే ముందుగా వచ్చేస్తాం. ఒకవేళ రావటం ఆలస్యం అయితే అది చల్లారిపోతుంది, తింటాం. మిమ్మల్నేమీ అనం. మళ్ళీ వేడి చేయమని మిమ్మల్ని విసిగించం, సరేనా? తాయారమ్మ సమాధానం చెప్పలేని ఆసక్తురాలుగా నిలబడి గుడ్లప్పకి చెప్పి నా వైపు చూడసాగింది. నేను గిరుక్కున వెనక్కి తిరిగి చెప్పులు చప్పుడయ్యేలా నడుస్తూ గబగబా వచ్చి కారులో కూర్చున్నాను. బాబుగారు, తాయారమ్మ నాన్నగారు వెనక రాబోయింది. అమ్మాయి చెప్పిందిగా ముభావంగా అనేసి నాన్నగారు కూడా నా నా వెనకే వచ్చేశారు.
నేను ఊహించినట్టు గాని, ఆశించినట్టు గాని ఆయన తాయారమ్మతో నా తరపున నచ్చచెప్పటం కానీ, అనునయంగా మాట్లాడకపోవటం కానీ జరగకపోవటంతో నాకు కాస్త చిత్రమేసింది. వీధుల్లో తిరుగుతున్న జనాన్ని, ఆ సందడిని, ఆ కోలాహలాన్ని చూస్తున్న కొద్దీ నా మనస్సు అంతా ఆవరించుకున్న చికాకు మెల్లమెల్లగా, కొద్ది కొద్దిగా అంతమై శాంతి చిక్కసాగింది. ఎంతమంది జనం వీధులలో నవ్వుతూ, త్రుళ్ళుతూ, నిదానంగా, హుషారుగా తిరుగుతున్న వీళ్ళలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక నిమిషం సమస్య ఉండి తీరుతుంది. అసలు సమస్యలు లేని జీవితం కానే కాదు. అందులో రుచి లేనే లేదు. కానీ ఈ సమస్యలనేవి మన చేత అదుపు తప్పి పోనే కూడదు. వాటిలో చిక్కుకున్న మనం వాటికి లోబడిపోయి నిస్పృహ చెందే సమయం రాకూడదు. ఏనాటికైనా సరే వాటిని జయించి తీరాలి. కానీ అవి మనల్ని కబళించకూడదు. ఈత వచ్చిన వాడికి లోతు నీళ్లలో దిగినప్పుడు ఉండే నిర్భయత్వం, తెగింపు, ధైర్యం మనిషికి కూడా జీవితంలో ఈ సమస్యల పట్ల ఉండి తీరాలి. సారథితో నా వివాహం నాకిష్టం లేదు. అతన్ని నాకు భర్తగా చేసి తీరాలని అమ్మ పట్టుబట్టి కూర్చుంది. అమ్మ నిశ్చయం చేసుకుందని నేను నీరసపడి కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏదో ఒకటి చెయ్యాలి. నాకున్న తెలివితేటలకి పదును పెట్టి ఎలాగో అలా తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. ఎంత విచిత్రం! కన్నతల్లితో వైరం రావటం అనేది ఎంత దౌర్భాగ్యం! నా ఆలోచనలు వాసన నాన్నగారి మనసుకి సోకిందో ఏమో! మెల్లగా తన చెయ్యి చాచి నా చేతి మీద ఆనిస్తూ ఎంతో మృదువుగా అడిగారు. మీనా, నీకొకటి చెప్పనా తల్లీ? చెప్పండి, ఒకటి కాదు, 1000, 1,00,000 చెప్పాలి మీరు. నా మనసుని కొత్త రకమైన ఆలోచనలలో కుత్తుక వరకు దించేస్తే తప్ప ఈరోజు నేను పొందిన ఆశాభంగం నుంచి తేరుకోలేను. చెప్పండి. మొట్టమొదటిది ఏమిటది? ఈ ప్రపంచంలో నీ క్షేమం కోరుకునేవాళ్ళు కానీ, నీ సుఖం కాంక్షించేవాళ్ళు కానీ, మీ అమ్మకు మించిన వ్యక్తి మరొకరు లేరని నువ్వు నమ్మాలి. నేను చప్పున తల తిప్పి ఆయన వైపు చూశాను. సందడిగా, రద్దీగా ఉన్న రోడ్డు మీద జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న ఆయన నా వైపు తిరగకుండానే నిదానంగా, స్పష్టంగా అన్నారు. ఒక విధంగా ఆలోచిస్తే మీ అమ్మ మూర్ఖురాలే. నీ మనసును సరిగా గ్రహించడం లేదు. అది నేను ఒప్పుకుంటాను. కానీ అంత మాత్రం చేత మీ అమ్మ పట్ల గౌరవాభిమానాలు చెక్కు చెదరకూడదని నా కోరిక. నేను వెంటనే సమాధానం ఏమీ చెప్పలేదు. చెప్పటానికేమీ తోచలేదు. తల తిప్పుకొని సందడిని గమనిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా మళ్ళీ నా మనస్సంతా ఎలానో అయిపోయింది. నాన్నగారు ఎప్పుడూ ఇంతే. నా వైపు అమ్మతో మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ నేను కాస్త ఏమాత్రం ఆవిడ పట్ల వ్యతిరేకత పరిచినా నా ఆలోచనలనెట్టే పసిగట్టి నన్ను మందలిస్తూ, కూతురుగా నా కర్తవ్యాన్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఏమంటావు మీనా? రెట్టిస్తున్నట్టుగా మళ్ళీ అడిగారు. ఏమంటాను నేను? ప్రేమ పేరుతో ఎల్లవేళలా హృదయంలో గుచ్చుతూ ఉంటే భరించటం కష్టం కదండీ అన్నాను. కాదనడం లేదు నేను. కానీ ఆ బాధను సహించటానికి అలవాటు పడలేక తప్పించుకోవటానికి ప్రయత్నమో చెయ్యాలని అంటున్నాను. ఈ ప్రపంచంలో తల్లికి మించిన అద్భుతమైన సృష్టి ఇంకోటి ఏమీ లేనే లేదు మీనా. ముందు ముందు ఒకనాడు నీకు తెలుస్తుంది. 9 నెలలు తన గర్భంలో మోసి మరణయాతనకి గురి అయ్యి స్త్రీ సంతానానికి జన్మ ఇస్తుంది. ఆ తల్లిని తప్పు పట్టే హక్కు కానీ, కించపరిచే అధికారం కానీ ఏ సంతానానికి ఎప్పుడూ లేదు. సంతానం పట్ల తల్లి ఎలాగైనా ప్రవర్తించని, ఆమెని గౌరవించాల్సిన బాధ్యత మాత్రం ఎల్లవేళలా వీళ్ళ మీదనే ఉంటుంది. నాన్నగారిలా పూర్తిగా అమ్మవైపు మాట్లాడటంతో నాకు చాలా విరక్తిగా అనిపించటం ప్రారంభమైంది. నాన్నగారి దగ్గర నాకున్న చనువు బట్టి కాస్త దురుసుగా అన్నాను. తల్లిని పూజించాలి, తండ్రిని గౌరవించాలి, భర్తను ప్రేమించాలి, స్నేహితుల పట్ల నిజాయితీతో ప్రవర్తించాలి. ఈ హక్కులు, అధికారాలు, బాధ్యతలు, ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మనిషి కృత్రిమంగా కల్పించుకున్నవే. సృష్టికి ఆదిలో ఇవేమీ లేవని ఏ కాస్త ఆలోచించినా ఇట్టే అర్థమవుతుంది. తల్లికి పిల్ల మీద లేని మమత పిల్లకి తల్లి మీద ఎలా వస్తుంది? ఎక్కడ నుంచి వస్తుంది? అసలెందుకు రావాలి? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అనే సామెత ఎందుకు వర్తించకూడదు? అది వట్టి స్వార్థపరులు చేసే వింత వాదన. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు తిరిగి ప్రేమించటంలో నీ గొప్పేమీ లేదు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు తెలుసో తెలియక మూర్ఖత్వంలో నిన్ను గుర్తించలేకపోతే నీ తెలివితేటలతో వారిలో చైతన్యం తెప్పించి నిన్నర్థం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఆ తెలివితేటలు, ఓపిక లేనివాళ్ళు ఏం చేయాలి? ఓపిక అనేది ప్రయత్నించి తెచ్చుకుంటే వస్తుంది. తెలివితేటలు అంటూ అసలవి లేనివాళ్ళు దగ్గర ఇంత లోతుగా ప్రసంగం చేసే అవసరమే రాదు. నాన్నగారికి బజారులో వేరే పని ఏదీ లేదని నన్నిలా కొద్దిసేపు గాలికి
నన్ను ఉల్లాసపరచటం కోసమే ఇలా తీసుకువచ్చారని నాకు అనిపించసాగింది. సరిగ్గా నా ఉద్దేశమే ఇలా నిజమన్నట్లు కారు సరాసరి టాయ్స్ ఎంపోరియం దగ్గరికి తీసుకువచ్చి ఆపారు. ఆ బొమ్మల షాపు నాకు చాలా అలవాటమైనది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇక్కడ ఎన్నో బొమ్మలు కొనుక్కున్నాను. అదేం చిత్రమో గాని ఇంత వయసు వచ్చినా నాకు బొమ్మల మీద ఆసక్తి పోలేదు. ఇప్పుడు కూడా ఒక్కోసారి నాకేం తోచకపోతే బీరువా తెరిచి నాకున్న బొమ్మలన్నీ తెచ్చి చుట్టూ పెట్టుకుని కూర్చుంటాను. అవి నాకు ప్రాణం లేని బొమ్మలుగా కనిపించవు. నా ప్రపంచంలో ఏదో వాటి మధ్య ఉన్నట్టే అనిపిస్తుంది. నాకున్న బొమ్మల్లో ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చింది ఇప్పటికీ నాకు క్షుణ్ణంగా జ్ఞాపకమే. బొమ్మల పట్ల నాకు గల ఆసక్తిని గుర్తించిన నాన్నగారు అడపాదడపా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి కొత్త రకమైన బొమ్మ తెప్పించి అది చూడగానే నేను ఆశ్చర్యానందాలతో ఎగిరెగిరి పడుతుంటే చూసి ముచ్చట పడటం ఆయనకి సరదా. పద ఈ షాపుకు వచ్చి చాలా రోజులైంది, కొత్త బొమ్మలు ఏమైనా వచ్చాయేమో చూద్దాం అన్న నాన్నగారు. ఎప్పుడు రకరకాలైన రంగురంగుల బొమ్మలతో వాటిని కొనటానికి వచ్చిన మనుషులతో కిటకిటలాడుతూ ఉండే షాపు ఈరోజు నిర్జీవంగా ఉంది. షాపులో మేనేజర్ ఉన్న చోట ఇంకెవరో కొత్తాయన ఉన్నారు. మమ్మల్ని చూడగానే నల్లగా, సన్నగా, వంగదీసిన చువ్వలాగా ఉన్న గుమాస్తా పరిగెత్తుకు వచ్చాడు. రండి రండి, చాలా రోజులకు దయచేశారంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆహ్వానిస్తూనే జేబులోంచి రుమాలు తీసి 2 బల్లలు దులిపి కూర్చోండి అన్నారు. ఏమిటి షాపు ఇలా ఉంది, అమ్మకం తగ్గిపోయిందా? చుట్టూ చూస్తూ విస్మయంగా అడిగారు నాన్న. మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.